తప్పకుండా కుమ్మేస్తోంది. అటువంటి ప్రస్తుతం అటువంటి సినారియో ఉంది హైదరాబాద్కి సంబంధించి. పూర్తిగా మీరు చూసుకుంటే కనుక గాలి దుమారం కూడా ప్రారంభమైంది. ఒక్కసారి మీకు విజువల్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. విజువల్స్లో మీరు చూడొచ్చు గాలి దుమారానికి సంబంధించి. ఒక్కసారి ఆ లాంగ్ షాట్లో మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక గాలి దుమారం ఆ బ్లూకి సంబంధించి ఒకసారి చూడండి. అక్కడ లాంగ్ షాట్లో ఆ బ్లూ కర్టన్స్ కావచ్చు, లేకపోతే ఈ టాప్లిన్స్ కావచ్చు. అంటే గాలి దుమారం ఏ స్థాయిలో ఉందో మనకి అర్థమవుతుంది. ఒక్కసారి నా పరిసర ప్రాంతాలకు సంబంధించి విజువల్స్ మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. మీరు చూస్తే కనుక ఇక్కడి నుంచి దాదాపుగా అరౌండ్ ఒక 1/2 కిలోమీటర్ వరకు చూసుకుంటే కనుక పూర్తిగా బ్లర్గా ఉందనే చెప్పుకోవాలి. అట్ ద సేమ్ టైం ఇక్కడి నుంచి నా రైట్ సైడ్ అది అటు హైటెక్ సిటీకి సంబంధించి విజువల్స్ మీరు చూస్తే కనుక మీరు చూడొచ్చు. ఇది కేబుల్ బ్రిడ్జ్ నుంచి హైటెక్ సిటీకి వెళ్ళే మార్గం, హైటెక్ సిటీకి వెళ్ళే బ్రిడ్జ్ అది. అక్కడ మీరు చూసుకుంటే కనుక పూర్తిగా ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు అక్కడ పరిస్థితి. దాదాపుగా ఇక్కడ నుంచి మనకి క్లియర్ విజిబిలిటీ ఉంటుంది సాధారణమైన రోజుల్లో అయితే. ఇప్పుడు మీరు చూసుకుంటే ఇన్ఫాక్ట్ ఒక గంట క్రితం వరకు కూడా సాధారణ విజిబిలిటీయే, కానీ ఇప్పుడు చూసుకుంటే పరిస్థితి అలా లేదు. అందరూ విడబడిగా వాళ్ళకి ఇళ్ళకి వెళ్తున్న పరిస్థితిని. 2 వీలర్స్ మీద ఎవ్వరూ మనకు కనిపించట్లేదు. దాదాపుగా వెళుతున్న వాళ్ళందరూ కూడా 4 వీలర్స్కి సంబంధించి మీరు చూస్తున్నారు, లేకపోతే ఆటో. ఇటువంటి సినారియో తప్ప మామూలు పరిస్థితి లేదు. అంతే వర్షం స్థాయి మీరు చూడదు. అదిగో ఆ సౌండ్స్ వినొచ్చు మీరు. ఉరుములు మెరుపులు లేకుండా వర్షం దంచి కొడుతోంది. కాబట్టి ఎవరైనా ఇంటికి వెళ్ళాలనుకుంటే కనుక సాయంత్రం సందర్భం, ఎందుకంటే దాదాపుగా 4:30 ప్రాంతం కావస్తుంది. కాబట్టి మీరు ఇంటికి వెళ్ళాలనుకుంటే ఒక్కసారి ఆలోచించండి. ముఖ్యంగా కాసేపు ఆగి వెళితే మంచిది అనే అభిప్రాయం కనుక కన్ఫామ్గా వ్యక్తమవుతుంది. మీరు చూడొచ్చు, నేను జస్ట్ బాల్కనీలోనే నిల్చున్నాను. బాల్కనీలో నిల్చున్నప్పటికీ కూడా అదిగో మీరు చూస్తే కనుక ఇంత ఫ్లో ఉన్నప్పటికీ కూడా హాఫ్ ఆఫ్ ద ఫుట్ ఒక్కసారి నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. నా పాదం మునిగిపోయేంతలా వర్షం నీరు ఉందంటే కనుక ఆ ఫ్లోట్ని మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే ఏ స్థాయిలో వర్షం కుమ్మేస్తుందో. అయితే ఇప్పటికే GHMC అలర్ట్ అయింది. లోతట్టు ప్రాంతాలకు సంబంధించి కూడా అలర్ట్స్ జారీ చేసింది. దాంతోపాటు మ్యాన్ హోల్స్కి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే కనుక దాదాపుగా 6 లక్షలకు పంచికొడుతోంది. దానికి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. పూర్తిగా ఇటు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మాధాపూర్, హైటెక్ సిటీ, కొండాపూర్, కూకట్పల్లి ఈ ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతుంది. అమీర్పేట వంటి కూడా వర్షం దంచి కొడుతుంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం దంచి కొడుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. దాదాపుగా 4 ఆ ప్రాంతం కనుక చూసుకుంటే ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది మనకి క్లియర్గా అర్థమవుతోంది. ఇప్పటికే సమయం ఎగ్జాక్ట్గా మనం చూసుకుంటే కనుక 4 కావస్తోంది. 4 గంటలకే ఎటువంటి క్లైమేట్ ఉందో మీరు చూస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఒక పావు గంట అరగంట క్రితం చూసుకుంటే కనుక ఇంకా కుమ్మేసింది వర్షం. ఎక్కడ కూడా విజిబిలిటీ అనేది అంత క్లియర్గా లేదు అనే చెప్పుకోవాలి. అయితే 2:30 ఆ ప్రాంతంలో కనుక మీరు చూస్తుంటే ఉక్కపోత క్షణాలనే చెప్పుకోవచ్చు. ఏదో సమ్మర్లో ఉన్నాం అనిపించింది. అసలు నైరుతి ఋతుపవనాలు వచ్చాయా, వాతావరణం మారిందా, వర్షాకాలం లాంటి సినారియో అయినా అని అనిపించింది. కానీ ఒక్కసారిగా 4 అంటే ప్రెసెంట్ 4 గంటల ప్రాంతంలో మనకు చూసుకుంటే పూర్తిగా మబ్బు పట్టేసిన పరిస్థితి. అయితే ఇన్ఫ్యాక్ట్ 2:30 నుంచి 3:15 ఆ సందర్భంలో కనుక చూసుకుంటే 2:30 ఆ టైంకి క్లైమేట్ మీరు చూసుకుంటే ఉక్కపోత లాంటి పరిస్థితి. ఆ తర్వాత 3:15 ఆ ప్రాంతాల్లో చూసుకుంటే కనుక ఒక్కసారిగా క్లైమేట్ మారిపోయింది. అక్కడ వరకు 2:30 వరకు చూసుకుంటే ఉక్కపోత లాంటి పరిస్థితి. కానీ 3:15 ఆ ప్రాంతంలో పూర్తిగా కారు మబ్బులు పట్టేసాయి, కుమ్మేసాయనే చెప్పుకోవాలి. పూర్తిగా మబ్బులు పట్టేసిన పరిస్థితి. ఆ తర్వాత వర్షానికి సంబంధించి ప్రారంభమైంది. అక్కడి నుంచి అంటే 3:15 ఆ ప్రాంతంలో ప్రారంభమైంది. ఇప్పుడు 4 గంటల వరకు చూసుకుంటే దాదాపు 40-45 నిమిషాల సేపు వర్షం కురుస్తుంది. ఒకసారి విజువల్స్లో మీరు చూస్తున్నారు. అదుగు హైటెక్ సిటీ, అలాగే గచ్చిబౌలి, కొండాపూర్కి సంబంధించి ఎటువంటి సినారియో ఉంది అనేది మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది RTV. విజువల్స్లో మీరు చూస్తున్నారు. ప్రస్తుతం గచ్చిబౌలికి సంబంధించి అటువైపుగా వెళుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఆ సినారియో మీరు చూడొచ్చు. ప్రస్తుతం ఇంటికి వెళ్ళే టైం ఇది. ఎందుకంటే దాదాపు 4, 5, 6 ఈ ప్రాంతం కనుక చూసుకుంటే దాదాపుగా ఇంకా ఇంటికి తిరుగు ప్రయాణం అవుతూ ఉంటారు. అటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం. సో అటువంటి వాళ్ళు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే వర్షం దంచి కొడుతుంది. మీరు విజువల్స్లో చూసుకుంటే ప్రస్తుతం ఇప్పుడు కాస్త కామ్ డౌన్ అయిందా అంత కనుక ఇంకా వర్షం కంటిన్యూ అవుతోంది. కానీ మీరు ఒక్కసారి చూసుకుంటే పూర్తిగా ఒక్కసారి ఆకాశం వైపు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. విజువల్స్ మీరు చూస్తే కనుక ఇదిగో పూర్తిగా మీరు చూడొచ్చు. ఇటువైపు కాస్త తెరిపించింది, కానీ అటువైపుగా చూసుకుంటే పూర్తిగా నల్ల మబ్బులు పట్టేసిన పరిస్థితి. నల్ల మబ్బు పట్టేసింది. ఆ సందర్భంలో వర్షం కురుస్తోంది. ఇంకొక 2 గంటల పాటు ఇటువంటి సినారియో దాదాపుగా ఉండే అవకాశం ఉందని మనం భావించవచ్చు. మబ్బు పట్టుతున్న వాతావరణం కనుక చూస్తే మైండ్ స్పేస్ వైపు మీరు చూస్తున్నారు. ప్రెసెంట్ మైండ్ స్పేస్ కావచ్చు, లేకపోతే అటువైపుగా గచ్చిబౌలికి సంబంధించి అటువైపుగా వెళ్ళే వాళ్ళకి మాత్రం కాస్త ఇప్పుడు ఇబ్బందికర వాతావరణం చెప్పుకోవాలి. ఎందుకంటే వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో దాదాపుగా అరగంట 40 నిమిషాల సేపు కురిసిన వర్షానికి
హైదరాబాద్ వాసులు కాస్త ఇబ్బంది పడ్డారంటే ఇక్కడ అవుననే మాట వినిపిస్తుంది. కానీ ఇక్కడ ఒక మాట చెప్పుకోవాలంటే ఇక్కడికి, ఎందుకంటే ఉక్కబోతు నుంచి అసలు ఇన్ఫాక్ట్ నేను ఇందాక మా కొలిగ్తో మాట్లాడుతున్నప్పుడు ఒక కాన్వర్సేషన్ స్టార్ట్ అయింది. అసలు వర్షాకాలమైనా వర్షాకాలం సినారియో ఎక్కడ కనిపించట్లేదు, నైరుతి ఋతుపవనాలు వచ్చేసాయని చెప్పాం కానీ ఎక్కడ కూడా అటువంటి సినారియో కనిపించట్లేదు. అంటే ఒక స్థాయి రెయిన్స్ని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, వర్షాలను ఎక్స్పెక్ట్ చేస్తాం. ఈసారి అటువంటి ప్రభావం అనేది ఇంకా మనకి ఎక్కడ కనిపించలేదు. కానీ ఈ మబ్బులు చూసిన తర్వాత ఓకే కాస్త రిలీఫ్ అనేది అనిపించిన మాట అనేది చెప్పుకోవచ్చు. అసలు అటువంటి సందర్భం. సో దీంతో పాటు ఇప్పటికీ వర్షాకాలం ప్రారంభమైంది, వర్షాలు కురుస్తున్నాయి. వర్షం నీటికి సంబంధించి అక్కడక్కడ నిలబడిపోతూ ఉంటుంది, అక్కడక్కడ స్టాక్ అయిపోతూ ఉంటుంది. అయితే దీనికి సంబంధించి అక్కడ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు అంటే మ్యాన్ హోల్స్ని ఓపెన్ చేసేస్తూ ఉంటారు. సో ఇటువంటి సందర్భంలో దాదాపు 6 లక్షల మ్యాన్ హోల్స్ అనేవి ఉన్నాయంటూ కూడా సచిన్ ఓకే కొంత రిలాక్సేషన్ ఉంటుంది, రిలీఫ్ గా ఉంటుంది, ఉక్కపోత నుంచి ఉపశమనం పొందిన పరిస్థితి వాస్తవమే. కానీ ఇక్కడే కొన్ని వర్స్ట్ సిచ్యువేషన్స్ కూడా జరుగుతాయి. ఒక్కసారిగా వాటర్ స్టాగ్నేషన్ ఉంటే కనుక ఖచ్చితంగా లోతట్టు ప్రాంతాల్లో మీరు చెప్తున్నట్టుగా మ్యాన్ హోల్స్ తెరుచుకుంటాయి, ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. అది ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించని సిచ్యువేషన్ మహానగరంలో. సో ఈ రకంగా జిహెచ్ఎంసీ అధికారులు ఏం చెప్తున్నారు, అలాగే ముఖ్యంగా ఇంకా ఐసోలేటెడ్ ఏరియాస్ హైదరాబాద్ చుట్టుపక్కల కూడా వర్షం పడుతున్నట్టుగా ఉంది. మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? రైట్ సచిన్ ఎస్ ముఖ్యంగా జిహెచ్ఎంసీ అధికారులు ఏం చెప్తున్నారు, ముఖ్యంగా ఎక్కువగా నీరు నిల్వ ఉండే ప్రాంతాలకు సంబంధించి అక్కడ భారీగా నీరు నిల్వ ఉంటుంది, లోతట్టు ప్రాంతాల్లో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి, మ్యాన్ హోల్స్ తెరుచుకొని ఉంటాయి. ఎట్లాంటి జాగ్రత్తలు చెప్తున్నారు అధికారులు? రైట్, ఇప్పటికే కొద్దిసేపటి క్రితం మనం మాట్లాడుకున్నట్టుగా రామ్దాస్ జిహెచ్ఎంసీ ఇప్పటికీ ఎందుకంటే వర్షాకాలానికి సంబంధించి మాన్సూన్ టీమ్స్ని రెడీ చేస్తుంది. మాన్సూన్ టీమ్స్ ఎక్కడెక్కడ పనిచేస్తాయి. కానీ విషయం ఏంటంటే ఇలాంటి సందర్భాల్లోనే జస్ట్ ఫర్గాట్ ద నెంబర్ 1555313 ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఆ నెంబర్ అనుకుంటా. ఎందుకంటే సాధారణంగా మనం వర్షాలు పడినప్పుడు చూస్తూ ఉంటాం హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో వర్షపు నీరు అక్కడ స్టాక్ అయిపోతే కనుక దగ్గరలో మ్యాన్ హోల్స్ ఉంటాయి. ఎందుకంటే స్థానికులకు ఐడియా ఉంటుంది ఎక్కడ మ్యాన్ హోల్స్ ఉన్నాయనేది, వాటిని వెంటనే ఓపెన్ చేసేస్తూ ఉంటారు. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ అంశం ఏంటంటే డీప్ మ్యాన్ హోల్స్ ఉంటాయి. ఇప్పటికే జిహెచ్ఎంసీ పరిధిలో 6 లక్షల మ్యాన్ హోల్స్ ఉన్నాయనేది అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోని డీప్ మ్యాన్ హోల్స్కి సంబంధించి చూసుకుంటే ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దాదాపు 25,000 పైన ఉన్నాయనేది అధికారిక లెక్కలు. ఈ నేపథ్యంలో ఈ డీప్ మ్యాన్ హోల్స్కి సంబంధించి రెడ్ మార్కింగ్ చేయడం జరిగింది. అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని ఓపెన్ చేయకూడదు, ఎందుకంటే ఒకవేళ చేస్తే కనుక ప్రమాదం జరిగితే దాన్ని అక్కడి నుంచి కోలుకోవడం కూడా కష్టం అవుతుంది. చిన్నపిల్లలకు సంబంధించి ఇటువంటి సందర్భాలు చూస్తుంటాం. ఇన్ఫాక్ట్ కొద్ది రోజుల క్రితం మనం కాస్తంత వర్షం కురిసినా ఇళ్ళ నుంచి బయటకు వచ్చి రోడ్డు మీద వర్షపు నీటిలో పిల్లలు ఆడుకున్న సందర్భాన్ని చూసాం. సో ఇటువంటి సందర్భాలకి అలాగే మ్యాన్ హోల్స్కి సంబంధించి 2 సినారియోస్ని సింక్ చేసుకుని మాట్లాడితే కనుక మ్యాన్ హోల్స్లో ఇన్నాళ్ళు మనం గత అనుభవాలను చూసాం. మ్యాన్ హోల్స్ ఓపెన్ చేసేస్తూ ఉంటాం సార్, అక్కడ వాటర్ స్టాక్ అయిపోయిందంటే కనుక సాధారణంగా స్థానికులకు తెలుస్తూ ఉంటుంది, వెళ్ళి ఓపెన్ చేసేస్తూ ఉంటారు. సో ఇటువంటి సినారీ ఇకపై ఉండకూడదు. అయితే ఇక్కడ మరొక డౌట్ వస్తుంది, ఒకవేళ మ్యాన్ హోల్స్ ఓపెన్ చేయకపోతే మా పరిస్థితి ఏంటి అనేది. అయితే ఇక్కడే జిహెచ్ఎంసీ కూడా ఒక నెంబర్ ఇచ్చింది, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 1555313 అనుకుంటా సబ్జెక్ట్ కరెక్షన్ అది. సో ఇటువంటి సినారియోలు ఆ జిహెచ్ఎంసీ నెంబర్ గూగుల్ చేస్తే మనకు వచ్చేస్తుంది. ఆ నెంబర్ కనుక డైల్ చేస్తే మాన్సూన్ టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ప్రతి సినారియోస్కి సంబంధించి అక్కడ దగ్గరలోనే ఉంటారు. హార్డ్లో ఒక 15 to 20 మినిట్స్లో వాళ్ళు అక్కడికి చేరుకుంటారు. చేరుకొని వాటర్ లాగింగ్ అంటే నీరు కనుక నిలిచిపోయి ఉంటే వాటిని క్లియర్ చేసేస్తూ ఉంటారు. సో అటువంటి సందర్భం ఉంది, అటువంటి సినారియో ఉంది. సో ఇటువంటి వాటిని ఉపయోగించుకోవాలి తప్ప మ్యాన్ హోల్స్ని ఓపెన్ చేయదనేది ఇక్కడ అధికారులు చెప్తున్న సందర్భం. మరోపక్క అంటే వర్షం పడుతున్న సందర్భంలో చూస్తూ ఉంటాం ఇంటికి వెళ్ళే వాళ్ళు రష్ అవుతూ ఉంటారు. అంటే దాదాపు 5-6 ప్రాంతాల్లో కనుక చూసుకుంటే అటువంటి సందర్భాన్ని చూస్తాం. సో ఇప్పుడు ఇటువంటి పరిస్థితే కాస్త టఫెస్ట్ సిచ్యువేషన్ అనేది చెప్పుకోవాలి ఇంటికి వెళ్ళే వాళ్ళకి. ఎందుకంటే కొద్దిసేపటి క్రితం మనం మాట్లాడుకున్నప్పుడు వర్షం తగ్గిందని చెప్పుకున్నాం, కానీ ఇప్పుడు మళ్ళీ రైజ్ అవుతుంది రామ్దాస్. ఎందుకంటే ఆన్ ద ఫీల్డ్లో నేను 350 నుంచి ఉన్నాను దాదాపుగా. చూసుకుంటే వర్షం కారు మబ్బులు పట్టింది, తర్వాత చిన్న చినుకులు స్టార్ట్ అయింది. వితిన్ ద స్పాన్ ఆఫ్ మినిట్స్ అని చెప్పుకోవాలి. అంటే నిమిషాల వ్యవధిలోని కుండపోత వర్షంగా మారిపోయింది. ఆ తర్వాత కారు మబ్బులు ఏ స్థాయిలో అయితే కుమ్మేస్తాయో అదే స్థాయిలో వర్షం కూడా ప్రారంభమైంది. ఇన్ఫ్యాక్ట్ ఒక విధంగా చెప్పాలంటే పూర్తిగా అంటే ఇక్కడి నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఉన్న విజువల్స్ చూడాలన్నా సరే కనిపించట్లేదేమో, అంత బ్లరిష్గా ఉన్నాయి, అంత మబ్బు పట్టేసి అంత మసక పట్టిన సందర్భం. ఒక్కసారి విజువల్స్ మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఒక్కసారి ఇదే సినారియో మన ప్రస్తుతం గచ్చిబౌలికి సంబంధించి విజువల్స్ చూపించే ప్రయత్నం చేస్తున్నాం. గచ్చిబౌలికి సంబంధించి మీరు చూస్తే కనుక ఒక్కసారి నేను రిక్వెస్ట్ విజయ్ ఫ్లైఓవర్ని చూపించే ప్రయత్నం చేస్తారు. రామ్దాస్, ఈ ఫ్లైఓవర్ మీరు చూస్తే కనుక ఇది కేబుల్ బ్రిడ్జ్కి కనెక్ట్ అయ్యే ఫ్లైఓవర్.
ఒక్కసారి మీరు చూడొచ్చు. అంటే దాదాపుగా 4-5 ప్రాంతాల్లో ఎంత రద్దీగా ఉంటుందో. ఎందుకంటే మీటింగ్స్ కానీ వెళుతున్న వాళ్ళు ఉంటారు. మీటింగ్స్ అయిపోయిన తర్వాత ఆఫీస్ క్లోజ్ చేసుకుని ఆఫీస్ స్కెడ్యూల్స్ని కంప్లీట్ చేసుకుని తిరుగు ప్రయాణం అవుతున్న వారితో ఈ టైంలో ఎంత రద్దీగా ఉంటుందో మనం చూస్తూ ఉంటాం. అంటే తమ కార్యాలయం నుంచి పనిని ముగించుకొని ఇంటికి వెళ్ళిపోతున్న వాళ్ళు కూడా మనం చూస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు మీరు చూస్తే కనుక దాదాపుగా నార్మల్గా ఉంది. సాధారణంగా ఏదో బాగా ఎండ కాసినప్పుడు 12 గంటల టైంలో ఎలా ఉంటుందో, అంటే రోడ్డు మీదకి రావాలంటే ఎలా ఆలోచిస్తారో అటువంటి సినారియో ఉందనే చెప్పుకోవాలి. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే కనుక దీని ఇంపాక్ట్ ఏ స్థాయిలో ఉంది. వర్షానికి సంబంధించి ఒక విధంగా చెప్పంటే రామ్దాస్ జనాలు షాక్ గురయ్యారనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఎవరి వరకు ఎందుకు ఐఎమ్ జస్ట్ టాకింగ్ అబౌట్ మై సెల్ఫ్. నేను 2:30 ఆ ప్రాంతంలో ఆఫీస్కి వచ్చినప్పుడు రామ్దాస్ ఉక్కపోతతో పూర్తిగా చెమటలు పట్టేసిన సందర్భం. ఆ తర్వాత నిజంగా ఇదంతా కూడా ఒక్కసారి మనకు ఆ దృశ్యాలు చూస్తే భారీగా వర్షం కురుస్తున్న పరిస్థితి హైదరాబాద్ నుంచి. ఒకసారి మీరు అలాగే లైన్లో ఉండండి. మన కొలీగ్ శిల్ప కూడా జాయిన్ అవుతున్నారు. శిల్ప, ముఖ్యంగా హైదరాబాద్లో ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంది? మీరు ఏ ప్రాంతంలో ఉన్నారు ప్రస్తుతం? అక్కడ ఒక్కసారిగా వర్షం భారీగా కురుస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎట్లా ఉంది శిల్ప? నగర వ్యాప్తంగా కాసేపటి క్రితం భారీ వర్షం కురుస్తుంది. ప్రస్తుతం కొండగుట్ట దగ్గర ఉన్నాను. ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావం మేరకు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ చిరుజల్లుతో పాటు భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా నగరంతో పాటు ఏవైతే ఉత్తర దక్షిణ జిల్లాలు ఉంటాయో అక్కడ కూడా ఉరుములు మెరుపులతో కూడిన ఋతుపవనాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చురుగ్గా కదులుతున్నాయి. దీంతో పాటు ఏదైతే జోన్ కూడా కొనసాగుతుంది. ఈ రెండింటి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడతాయని 3 రోజుల క్రితమే ప్రకటించింది. ఆ మేరకు ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా మనకు కొంచెము ఎండ వాతావరణం కనిపించింది. బాగా ఉక్కపోత ఫీల్ అయ్యాం. కానీ ఉన్నట్టుండి ఒక్కసారిగా వాతావరణం మారింది. నగర వ్యాప్తంగా కూడా నగరంలో పలు ఏరియాని కాకుండా నగర వ్యాప్తంగా కూడా మేఘాలు కమ్ముకొని భారీ వర్షం అయితే నమోదవుతున్నది. దీంతో నగర ప్రజలు ఎప్పుడు వర్షం వచ్చినా ఇబ్బంది పడతారు. ఈ నేపథ్యంలో ఈ రోజు కూడా ఎక్కడికక్కడ వాటర్ అనేది నిలిచిపోయాయి. వాటర్ స్టాక్స్ ఎక్కడికక్కడ ఆగిపోయాయి. దీంతో ఎవరైతే ప్రయాణం చేస్తుంటారో వాళ్ళని తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంకా వచ్చే 1 అవర్లో ఏదైతే రెయిన్ ఉంటుందో ఈ రెయిన్ ఇంకా పెరిగే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ ఇప్పటికే చెప్పింది. మొదటిగా వచ్చే 3 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఏదైతే జోన్ ఏర్పడింది అది బలంగా కొనసాగుతుంది. అలాగే నైట్ ఋతుపవనాలు నిన్న కూడా కొంచెం చురుగ్గా కదలలేదు. కానీ ఈ రోజు నుంచి చురుగ్గా కదిలే అవకాశం ఉందని కాసేపటి క్రితమే వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో దీంతో ఎల్లో అలర్ట్ కూడా ఒక్కసారి శిల్ప మీరు అలాగే లైన్ లో ఉండండి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ చెప్తుంది. ఇప్పటికే ఋతుపవనాల ప్రభావం కూడా తోడైంది. ఒక్కసారి హైదరాబాద్లో రాజేంద్ర నగర్, అత్తాపూర్, గోల్కొండ, ఫిలిం నగర్, గచ్చిబౌలి, నానక్రామ్ కూడా అలాగే ఐటీ జోన్ పూర్తిగా వర్షంతో నిండిపోయింది. భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి కనబడుతోంది. మా కొలీగ్ దేవిక కూడా జాయిన్ అవుతున్నారు. దేవిక, ప్రస్తుతం మీరు ఎక్కడున్నారు, ఏ ప్రాంతంలో ఉన్నారో, అక్కడ వెదర్ కండిషన్స్ ఎట్లా ఉంది? ఇప్పుడు ప్రస్తుతానికైతే మనం జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 44లో అయితే ఉన్నాం. ఇక్కడ చూసుకుంటే 2 గంటల ముందు వరకు కూడా వాతావరణంలో ఒక ఎండతో కూడిన వాతావరణం కనిపించిందనే చెప్పాలి. మరి ఇప్పుడు మాత్రం రోడ్లన్నీ కూడా వర్షంతో నిండిపోయి ఎక్కడికక్కడ నీళ్లు నిల్వ ఉండిపోయిన ఇక్కడ పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే ప్రస్తుతం గంట క్రితం వరకు కూడా విపరీతమైన ఎండ ఉండడం వల్ల ప్రజలందరూ కూడా ఎంతగానో ఉక్కపోతతో ఇబ్బంది పడ్డారనే చెప్పచ్చు. అయితే సడన్గా వాతావరణంలో మార్పులు రావడంతో ప్రజలందరూ కూడా ఒక ఉపశమనానికి గురైనప్పటికీ కూడా సడన్గా కుండకపోత వర్షం, ఈదురుగాలులు, అలాగే గంటకి 30 కిలోమీటర్ల నుంచి 40 కిలోమీటర్ల వరకు కూడా ఈదురుగాలులు వచ్చినప్పటికీ కూడా చాలామంది ప్రజలు ఇబ్బంది పడ్డారనే చెప్పచ్చు. అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు నీళ్ళు ఎక్కడికక్కడ నిల్వ ఉండిపోయి, అందులో ఇంకోటి ఇప్పుడు ఆఫీసులకి ఇంటికి వెళ్ళే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఆఫీసులలో చాలామంది కూడా ఇంకా ఎలాంటి పరిస్థితి ఇప్పుడు వస్తుందో, ఎందుకంటే వాతావరణంలో మార్పులు ఇంత సడన్గా కుండపోత వర్షం రావడంతో ఆఫీసుల్లో కానివ్వండి, స్కూల్లో అంటే ఈరోజు పండగ ఉండటంతో కూడా ప్రజలందరూ కూడా కుటుంబ సభ్యులందరూ కూడా ఇంట్లో ఏకమై పండగ చేసుకుంటున్నప్పటికీ కూడా వాళ్ళు కూడా ఎంతగానో ఇబ్బంది పడుతున్న పరిస్థితి కూడా తెలుస్తూ ఉంది. అయితే ఈ రోజు నుంచి వచ్చే 3 రోజుల వరకు కూడా కుండపోత వర్షం పలు ప్రాంతాల్లో ఉంటుందని చెప్పి కూడా మనకి వాతావరణ శాఖ కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ వర్షానికి కరెంటు పోవటం, అలాగే ఎక్కడికక్కడ స్తంభాలు కూడా నేల కూలే అవకాశం ఉంది. కాబట్టి వాతావరణ శాఖ చెప్పడం జరుగుతుంది, చెట్ల కింద కానివ్వండి లేకపోతే షటర్ల కింద కానివ్వండి అసలు స్టే చేయొద్దు, ఈ వర్షానికి ఎప్పటికప్పుడు ఇంటికి వెళ్ళిపోతేనే మంచిది అని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది.
అయితే ప్రస్తుతం ఇక్కడ మనం చూసుకోవచ్చు అటు సైడ్ నుంచి కానీ ఇటు సైడ్ నుంచి కానీ ఎలాంటి వాహనాలు కూడా వెళ్ళలేని పరిస్థితి కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. రైట్, ఎస్ దేవిక, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది మొత్తం మీద హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షం అయితే కురుస్తుంది. ఇక ఉమ్మడి హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో, దాంతోపాటు మెదక్, సంగారెడ్డి, అలాగే అటు జనగాం, భువనగిరి లాంటి ప్రాంతాలు కూడా పూర్తిగా ఐసోలేటెడ్ ఏరియాస్గా వాతావరణ శాఖ గుర్తించింది.